5లో ప్రవేశపెట్టి నవంబర్ మాసం ఈ చివరి పునరుద్ధాన దినంలో తండ్రి మిమ్మల్ని ఆరాధించట కొరకే మాకు కూడా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నేను నీ యొక్క అమూల్యమైన కృపను అనుగ్రహించి నేను మీ సహవాసంలో మమ్మల్ని ఇప్పటి వరకు కూడా సజీవ లెక్కలు ఉంచారు. అందును బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకే మీ వాక్య ప్రత్యక్షతల నుంచి మమ్మల్ని దర్శించండి. నమ్మదగిన వాడు నీతిమంతుడు అడుగుడి మీకు ఇస్తానన్నారు. వాగ్దానం చేసి నీవు నెరవేర్చుటకు సమర్థుడు ప్రభా. మేము అడుగుచున్నాం, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ సహవాసం మాతో ఉంచండి ప్రభా. నువ్వెంతైనా నమ్మకమైన దేవుడు. బలహీన నన్ను జ్ఞాపం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీ సత్యం నిమిత్తమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నన్ను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు నా నోట్లో ఉంచి నీ చేతి నీడలో నన్ను కప్పండి. నా నోటికి తోడుగా ఉండి పలకవలసింది మీరు బోధించండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చండి. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం నెరవేర్చమని, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఈ పరిచర్యలో మీరు నెరవేర్చమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ప్రభు. ఎవరెవరి పరిస్థితులు ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. మీ వాక్య ప్రఖ్యాస్తుల నుంచి వారిని దర్శించండి. ఇంకా ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మ ఏదనైనా మీ కుమారుడిని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించి మమ్మల్ని కడిగి అంగీకరించమని, మాకు సహాయం చేయమని, దుష్టు నుంచి కాపాడమని మా ప్రభువును రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి గత ఆదివారం ప్రభుని ఆరాధించాం. మనం ఏమైనా ఆరాధించామండి? ఆరాధనలో చాలా రకాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు చెప్పిన విధంగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అంటే రకరకాల ఆరాధనలు ఉన్నాయి. విగ్రహారాధన ఉంది, వ్యర్థమైన ఆరాధన ఉంది, లోబైన విగ్రహారాధకుడు ఆరాధన ఉంది, ఇంకానండి దేవదూత ఆరాధన, ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి. అయితే మనం ఎవరిని ఆరాధించాలో హెజ్కేలు గ్రంథం 46:3 చదివాం. దేవుణ్ణి ఆరాధించాలి, యెహోవాని ఆరాధించాలని గత సమయంలో ప్రభుని ఆరాధించాం. మరి ఈ దినం ప్రభుని ఆరాధించడం కొరకే పరిశుద్ధ గ్రంథంలోంచి చూడండి, కీర్తన గ్రంథం 11వ అధ్యాయము, కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కలిపి అందరం చదువుకుందాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేది. చాలండి. మనం చదివిన ఈ భాగంలో యెహోవా నీతిమంతుడు, ఆయన ఏం ప్రేమిస్తాడండి? నీతిని ప్రేమిస్తాడు. గత దినాల్లో కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం, దేవుడు ప్రేమాస్వరూపి అని, ప్రేమతోనే దేవుడిని ఆరాధించాలని మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే, సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి. ఎవరైనా ఒకవేళ ఆన్లో ఉన్నాయేమో దయచేసి సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి. సైలెంట్లో కూడా పెట్టుకోకండి. మళ్ళీ ఏమైనా మెసేజ్లో ఇవి వస్తే మళ్ళీ కంగారుగా బయటికి వెళ్ళిపోతారు. స్విచ్ ఆఫ్ చేసుకోండి. మనం గడిపేది మందిరంలో 3 గంటలు. గత 11 మాసాలు కూడా దేవుడు సజీవ లెక్కలు ఉంచాడు. దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఒక మాట ఉంటుంది చూడండి, జ్ఞాపం వచ్చింది. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం చదవండి అందరూ కూడా. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎన్ని దినాలండి? 1000 దినాల కంటే శ్రేష్టమంట. నీ ఆవరణలో ఒక దినములో మనం ఒక దినము గడుపుతులా ఎన్ని గంటలండి? 3 గంటలు, మా అంటే 10 నిమిషాలు అటు ఇట్లో. ఈ 3 గంటలకి మనం సమయం ఇవ్వకపోతే ఎలాగండి చెప్పండి?
నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. కింద ఓ మాట ఉంది, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారం వద్దుంట నాకు ఇష్టము. పైన ఒక మాట ఉంటుంది చూడండి, 4వ వచనం, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించారు. మన మందిరానికి వచ్చినప్పుడు సెల్ ఫోన్లో ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒకరు పోలింగ్ చేస్తారు, ఏదో చెప్తూ ఉంటారు, మళ్ళీ మనసంతా దాని మీద ఉంటుంది. ఇది ఆరాధన సమయం కాబట్టి దయచేసి మనం చదివిన భాగాన్ని చూడండి. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము, అక్కడ ప్రభు గురించి రాయబడ్డది. దేవుడు ఎవరండి? నీతిమంతుడు. మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడంటే నీతిమంతుడు. నీతిమంతుడు చూడండి, నీతిమంతుడని రాయబడ్డది. ఆయన నీతిమంతుడు ఎలా అవుతాడు? ఆ వాక్యం ఏముంది? యెహోవా నీతిమంతుడు అని ఉంది. నీతిమంతుడు అంటే ఆయన నీతిమంతుడని ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి మంచివాడని చెప్పడానికి క్రియలను బట్టి ఏం చెప్తారండి? ఈ వ్యక్తి మంచివాడని తెలియపరుస్తారు. మరి దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు ఎలాగా? చూడండి, ఆయన గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూడండి, ఇంకేం రాయబడ్డది? 119వ అధ్యాయము 137వ వచనంలో కూడా రాయబడ్డది. చూడండి, 119. చాలండి. మళ్ళీ అక్కడ కూడా ఏ మాట రాయబడ్డదండి? యెహోవా నీవు నీతిమంతుడు. కీర్తనాకారుడు చూడండి, నీవు నీతిమంతుడు. అదే మాట మరో భాగంలో కూడా రాయబడ్డది. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున. అది దేవుడు నీతిమంతుడని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన మాట ఏదైతే ఇస్తాడో ఆ మాట చొప్పున ఏం చేస్తాడండి? జరిగిస్తాడు. అది నీతిమంతుడి యొక్క జీవితం. దేవుడు నీతిమంతుడు అనడానికి కారణం ఏంటంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చదవండి మరలా బాగానే. 9:9, నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట, అంటే నీతిమంతుడు ఏమైతే మాట ఇస్తాడో ఆ మాట చొప్పున జరిగించడమే ఆయన ఏమంటారండి? నీతిమంతుడు. నీతిమంతుడు. ఆయన గురించి ఇంకా ఎందుకు నీతిమంతుడు అంటే ఏం జరిగించాడు? చూడండి, కీర్తన గ్రంథం 146వ అధ్యాయము 6వ వచనం. కీర్తన 146. ఒకసారి స్లోగా చదవండి, కొంతమందికి నిదానంగా చదవండి, ఎందుకంటే మళ్ళీ కొంతమంది రాసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. నేను స్పీడ్గా వెళ్ళిపోతాను, మీరు స్పీడ్గా చదువుతున్నారు. చదవండి, కీర్తన గ్రంథం 146వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును. అది నీతిమంతుడు ఏం చేస్తాడంటే మాట ఇచ్చి జరిగిస్తాడు. ఎన్నడూ మాట తప్పనివాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుని గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే కీర్తనకారుడు మాట రాశాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 132వ అధ్యాయము 12వ వచనం. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు అంటాడు. దేవుడు నీతిమంతుడు అంటే ఆయన ఎవరంటే ఆయన మాట తప్పనివాడు. ఆయన ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట చొప్పునే జరిగిస్తాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పడు అంటండి. అందుకే ఆ ప్రభు గురించి రాయబడిన మాట అంటే యెహోవా నీవు నీతిమంతుడు. నీతిమంతుడైన ఆ నీతిమంతుడు ఏం చేశాడంటే కొన్ని విషయాలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలోంచి మొట్టమొదటిగా ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆదికాండము, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను. చాలండి. దేవుడు నీతిమంతుడు ఎవరికి మాట ఇచ్చాడండి? అబ్రహాంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? 17వ వచనం చదవండి ఆ భాగాన్ని మరలా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. చూసారండి, దేవుడు మాట ఇచ్చాడు. నీతిమంతుడు ఎన్నడూనూ మాట తప్పనివాడు. ఆయన ఏమైతే మాట ఇస్తాడో ఆ ప్రకారము
జరిగిస్తాడు. జరిగించాడు లేదా? ఇక్కడ ప్రభు ఆ మాట ఇచ్చాడు. ఆదికాండం 22 అధ్యాయంలో ఆ భాగాన్ని ఎక్కడ చూడండి, ఒక మాట ఉంటుంది. మరొకసారి రాజుల మొదటి గ్రంథం 4 అధ్యాయం 20 వచనం. అప్పుడు అబ్రహాం లేడు, ఇసాకు లేడు, యాకోబు లేడు, ఎవరు లేరు. చూడండి, ఆయన మాట తప్పనివాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. మొదటి రాజుల గ్రంథం 4 అధ్యాయం 20 వచనం చదవండి. ఎలా ఉన్నారంటండి వాళ్ళు? ఆ భాగాన్ని మళ్ళా చదవండి. అయితే యూదా వారును ఇశ్రాయేలు వారును సముద్ర ధరినున్న ఇసుక రేణులంతా విస్తార సమూహమై అంటారు. ఆ మాట నెరవేరిందా లేదండి? ఆనాడు అబ్రహాంకు దేవుడు సెలవిచ్చాడు. ఈ రాజుల గ్రంథం మనం చదివిన మొదటి రాజుల గ్రంథంలో ఆ యొక్క యూదా వారి గురించి, ఇశ్రాయేలు వారి గురించి సముద్ర ధరినున్న ఇసుక రేణులంతా విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంబరపరచును ఉండిరి. ఇది ప్రభు అప్పుడు ఆదికాండం 22 అధ్యాయం 17 వచనంలో ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఏం చేశాడండి? ఆయన జరిగించాడు. అందుకే ఆయన ఎవరంటే నీతిమంతుడు. నీతిమంతుడు. అందుకే ఇంకో మాట ఉంటుంది చూడండి, యెహోషువ గ్రంథం 21 అధ్యాయం 44 వచనం. యెహోషువ గ్రంథం 21:44 చదవండి. యెహోవా మాటలన్నిట్లో ఏది తప్పి ఉండదు. అంటే ఎవరండి ఈయన? నీతిమంతుడు. మనం కీర్తన గ్రంథం చదువు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. చూడండి, ఆ మాట ఉంటుంది, యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చిన మాటలన్నిట్లో ఏది తప్పి ఉండదు. అంతయు ఏం చేయబడ్డది? నెరవేర్చాడు. అందుకే ఆయన ఎవరంటే నీతిమంతుడు. ఈ నీతిమంతుడిని మనం ఆరాధించాలి. అంటే నీతిమంతుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన మాట ఇచ్చి జరిగిస్తాడు. రెండోది చూడండి, నీతిమంతుడు అనడానికి కారణం ఏంటంటే సామెతల గ్రంథం 21 అధ్యాయం 26 వచనం చదవండి. సామెతల గ్రంథం 21 అధ్యాయం 26 వచనం చదవండి. నీతిమంతుడు ఏం చేస్తాడని రెండోదిగా వెనక తీయుడు. చదవండి ఆ భాగాన్ని. 21 అధ్యాయం 26 వచనం. దినమెల్ల ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండు. అంటే నీతిమంతుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన వెనకకి తీయుడు. మొట్టమొదటిగా నీతిమంతుడు అంటే ఏమైతే మాట ఇస్తాడో ఆ ప్రకారము జరిగిస్తాడు. రెండవదిగా చూస్తే నీతిమంతుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన వెనకక తీయక ఇచ్చేస్తాడు. ఏమి ఇచ్చేసాడు ఆయన? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక ఆ ముందుకు యోహాను సువార్త చూడండి 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా చూసారండి, నీతిమంతుడు వెనకకి తీయకుండా ఇచ్చేస్తాడు. ఏమి ఇచ్చాడంటే ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చాడు. చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం మరలా చదవండి. ఎందుకు ఇచ్చాడు? చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన అనుగ్రహించాడు అంటే అద్వితీయ కుమారుడు ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే ఆయన యందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందడానికి ఆయన వెనక తీయకుండా ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఇచ్చేసాడు. అంటే నీతిమంతుడు వెనకకి తీయకుండా ఇచ్చేవాడు అనమాట. అందుకే ఆయన గురించింది, ఆయన సమస్తము ధారాళంగా దయచేసేవాడు. అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు ఆయన. ఎవరంటే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు మాటిస్తాడు, నెరవేరుస్తాడు. రెండోదిగా చూస్తే ఏం చేస్తాడు? వెనకకి తీయుడు.
ఎందుకు ఇచ్చాడు తన కుమారుడిని అని చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8:32 చదవండి. తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు. ఇక్కడ ఆ మాట రాయబడ్డది, వెనుకక తీయక. చూసారండి, ఎవరైనా ఏ వెండో బంగారమో లేతే ఏ వస్త్రాలో ఏ భోజనమో పెడతారు. కుమారుడిని ఎవరన్నా ఇస్తారండి? కుమార్తెని ఎవరన్నా ఇస్తారా? చూడండి, నీతిమంతుడు తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుకకు తీయక మనందరి కొరకు ఏం చేశాడు? ఆయన్ని అప్పగించాడు అంటాడు. చూసారండి, ఆయన్ని అప్పగించాడు. దేని కొరకు అప్పగించాడు? అదే రోమీలకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది చూడండి, దేని కొరకు అప్పగించాడు చెప్పండి. మళ్ళీ అదే భాగాన్ని చదవండి. తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుకకు తీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకెందుకు అనుగ్రహింపబడు? ఇది వాగ్దానం ఉంది. ఆయన కుమారుని ఇచ్చేసాడు కదా. దేని కొరకు అప్పగించాడు? నిత్య జీవం. మొట్టమొదటికి ఏంటండి? నిత్య జీవం. ఆయన నీతిమంతుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. రెండోదిగా చూస్తే వెనకకి తీయుడు. తన కుమారుని కూడా మన కొరకు ఏం చేశాడు? ఆయన అప్పగించేశాడు, ఇచ్చేసాడు. మనం అందరం ఎవరంటే ఆ 3 అధ్యాయంలో రాయబడ్డది 3:16 ఏముందంటే మనందరం నశించిపోతున్నాం. అక్కడ రాయబడ్డది కదా 3:16 ఏముందండి? నశించు ప్రతివాడు. మనం ఏమైపోతున్నాం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవందు విశ్వాసం ప్రతివాడును ఏంటండి? నశింపక. అంటే ప్రతివాడు నశించిపోతున్నాడు. ఆ నశించిపోయే వ్యక్తి కొరకు నీతిమంతుడైన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి అప్పగించేశాడు. ఎందుకంటే మనకు నిత్యజీవం కొరకు. అందుకు ఒక మాట ఉంటుంది చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4:4 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన. చూసారండి, ఏం చేశాడని? వెనక్కి తీయకుండా తన కుమారుని పంపించాడు. ఇప్పుడు చదవండి 4:1 ఎందుకు పంపించాడైనా? 4 చదివారం 4:4 దేవుడు ఎందుకు పంపించాడు? చదవండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు ఆయన మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. వెనక్కి తీయకుండా ఇచ్చేసాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక 1:4 చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తం తను తాను కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడంటే మనం ఏమవ్వాలండి? గలతీ 4:4 చదువు. ఏ పుత్రులు అవ్వాలంట? దత్తపుత్రులు అవ్వాలంట. అంత మాత్రమే కదా, ఇంకేమవ్వాలంట? విమోచన కొరకు ఆయన ఈ లోకాన్ని పంపించాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక 1:4 ఏముందంటే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలముల నుండి. ఏ కాలం అండి ఇది? దుష్టకాలము నుండి. అంటే కింద ఏముంది? దుష్టయుగము నుండి అంట. ఏ యుగం అండి ఇది? దుష్టయుగం. దుష్టుడెవరు? అపవాది, సాతాను. ఈ దుష్టయుగమును నుండి మనల్ని విమోచించాలని మన పాపాల నిమిత్తమే తను తాను అప్పగించుకున్నాడు. అందుకే ఆయన నీతిమంతుడు. మొట్టమొదటిగా నీతిమంతుడు అంటే మాట చొప్పున జరిగించేవాడు. రెండోదిగా చూస్తే వెనక్కి తీయకుండా ఇస్తాడు. ఏమి ఇచ్చాడంటే ఆయన కుమారుడిని మన కొరకు ఇచ్చాడు. మూడవది చూడండి, మూడవదిగా సామెతల గ్రంథం 28:1 ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతుడు. మూడవదిగా ఆయన నీతిమంతుడు అనడానికి కానుంటే సింహం ఎలాగుంటుందండి? ధైర్యంగా ఉంటుంది.
అంటే ధైర్యవంతుడు. నీతిమంతుడు అంటే ఏంటంటే ఎలా ఉంటాడండి? ధైర్యంగా ఉంటాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ భయపడ్డు. ఇక్కడ నీతిమంతుడి గురించి రాయబడ్డది. దుష్టుడంటే ఎవరో తరంకుండానే పారిపోతాడంట. నీతిమంతుడు మాత్రం సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అంటే నీతిమంతులు ఏముందండి? ధైర్యం ఉంది. ఆ ధైర్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, కొన్ని విషయాలు తెలుసుకుందాం. సామెతల గ్రంథం చూడండి, సింహం గురించి ఒక మాట ఉంటుంది. 30 అధ్యాయం 29 వచనం. డంబముగా నడిచినవి 3 కలవు, టీవీగా నడిచిన 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములో పరాక్రమ గలదై ఎవనికైనా భయపడి. సింహం చూసారండి, వెనక్కి తిరగదు, ఇంకా ముందుకు వెళ్తానే ఉంటుంది. అంత ధైర్యం అన్నమాట. చూసారండి, ఆ సింహం గురించి ఏం రాయబడ్డది? ఎల్ల మృగములలో పరాక్రమ గలదై ఎవరికైనా చూసారు, ఎవరికైనా భయపడి, అంటే భయం లేదు, ఇంకా ధైర్యం. వెనకకు తిరగని సింహం. నీతిమంతులు అలా ఉంటారు. అందుకే దేవుడి గురించి రాయబడిన మాట అంటే ఆయన నీతిమంతుడంట. నీతిమంతుడంటే మాట ఇచ్చి జరిగిస్తాడు. రెండవదిగా వెనకకు తీయకుండా ఇచ్చేస్తాడు. మూడవదిగా సింహం ఎలాగుంటుందండి? ధైర్యంగా ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలా ఆ యొక్క ధైర్యం కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 18 కానీ చదవండి. యోహాను సువార్త 18 చాలండి. చూసారండి, అన్నీ ఎరిగి ఉన్నవాడే. ముఖం మీద ఉమ్మేస్తారని తెలుసు, చెంపల మీద కొడతారని తెలుసు, తల మీద ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు, కాళ్ళల్లో చేతుల్లో శీలలు వేస్తారని తెలుసు, అపహాసిస్తారని తెలుసు, ఈడ్చుకెళ్ళిపోతారని తెలుసు, అవమానపరుస్తారని తెలుసు, ఆయన శిలువపై మరణిస్తాడని తెలుసు. కానీ వెనకకి చెప్పాలి, వెనకకి నీతిమంతుడంటే ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. అందుకే ఆయన ఎవరంటే సింహం వలె. చూడండి, భయపడలేదు. ఎంత సమూహం వచ్చిందంటే అక్కడ చూడండి, 3వ వచనం. కావున యోధా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధంతోనూ అక్కడికి వచ్చిన యేసు తనకు సంభవింపబోని ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగి. తెలుసు వాళ్ళు పట్టుకుంటాకు వచ్చారని తెలుసు. నిజంగా ప్రమాదం ముందుంటే ఏం చేస్తారండి? పారిపోతారు. కానీ ప్రభు ఎవరంటే వెనకకి తిరగలా, ముందుకెళ్ళాడు. అడుగుతున్నాడు. చూడండి, చదవండి. మీరు ఎవరిని వెతుకుతున్నారు వారిని అడుగును. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీగా, యేసు ఆయనను నేనే. మరి ఈయన నీతిమంతుడు కాదా? చెప్పండి. మరణం ముందుంది, దెబ్బలున్నాయి, కొరడాలున్నాయి, నిలబెడతారు, ఆ వీపంతా దున్నేస్తారు, ముఖం మీద ఉమ్మేస్తారు, సొగసు లేకుండా స్వరూపం లేకుండా మ్రాను మీద వేలాడతాడు. ఇవన్నీ ఎరిగిన వాడే ఏమంటున్నాడండి? నేనే అంటున్నాడు. చదవండి, అక్కడ అన్నాడు. మళ్ళీ చదవండి ఆ భాగాన్ని. మరలా చాలండి. వారు తగ్గారు కానీ ప్రభు మాత్రం తగ్గల, ముందుకెళ్ళాడు. అంటే నీతిమంతుడంటే
మాటిచ్చి జరిగించేవాడు. నీతిమంతుడంటే ఏం చేస్తాడండి? వెనక్కి తీయడు. నీతిమంతుడంటే మూడవదిగా మరణానికి కూడా భయపడ్డు, ముందుకు వెళ్తాడు. అందుకే నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉందరు. మరి అందుకే మనం ఆరాధించే దేవుడు ఎవరంటే నీతిమంతుడు. ఆయన గురించి రాయబడ్డది. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి, 50 వచనం, 11:50. యోహాను సువార్త 11వ అధ్యాయం 50 వచనం. మన జనమంతయు నశింపకుండినట్లు. చాలండి. అక్కడ ప్రధాన యాజకుడు ఏమని ప్రవచిస్తున్నాడంటే 50 వచనం, మన జనమంతయు నశింపకుండినట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారని వారితో తనంతట తాను ఇలాగా చెప్పలేదు. కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకు సావనే ఉన్నాడని ప్రవచించాడు. చూసారండి, ఈ నీతిమంతుడు మరణానికి ముందు వెళ్ళాడు. అందరూ నశించిపోతున్నారు. నశించిపోయే వారి కొరకు ప్రభు ఏం చేయబడ్డాడండి? చనిపోయాడు. మరణం ముందు ఉంది. మనకు ఏదైనా చిన్న బలహీనత వస్తేనే భయం. ఏం చేస్తామండి? భయపడిపోతారు, పిరికితనం వచ్చేస్తుంది. అందుకే యేసుప్రభు చాలాసార్లు అంటారు, మీ విశ్వాసము ఎక్కడా? విశ్వాసం ఎక్కడా? మీ విశ్వాసం ఎక్కడుంది? ఏమొచ్చినా కానీ నీతిమంతుడు ఏం చేస్తాడండి? వెనకకి తిరగడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట అంటారు, ముందున్న వాటికే. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము. చదవండి. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. పౌలు గారు కూడా ఏమంటున్నారండి? ముందున్న వాటి కొరకే ఏం చేస్తున్నాడు? వెనకున్న మర్చిపోయాడు, ఇంకా ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. యేసు ప్రభు వారు కూడా చూడండి, మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన నీతిమంతుడు. అందుకే ఆయన గురించి ప్రవచింపబడ్డది. అందుకే ఆయన ఎవరంటే నీతిమంతుడు. మరి ఆ నీతిమంతుడిని ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలండి? ఆయన ఏం ప్రేమిస్తున్నాడంట? నీతిని ప్రేమిస్తున్నాడు. మరి నీతిని ప్రేమిస్తే మనం కూడా ఏమవ్వాలి? నీతిమంతుడు అవ్వాలి. అందుకే చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక భూమి మీద ఒక్కడు కూడా లేడంటండి నీతిమంతుడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆ భాగాన్ని మరలా 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడు. అందుకే పరలోకం నుంచి నీతిమంతుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు వారు ఎవరండి? నీతిమంతుడు. యేసుప్రభు వారు నీతిమంతుడు. భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు. అందుకే రోమ చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము, అక్కడ కూడా రాయబడ్డది ఆ భాగాన్ని. 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు. చూసారండి, నీతిమంతుడు ఎక్కడ లేడు? భూమి మీద లేడు. పరలోకంలో దేవుడు నీతిమంతుడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. రెండవదిగా వెనకకు తిరగడు. మూడవదిగా ధైర్యంగా ఉంటాడు. నాలుగవది మేలు చేస్తాడు ఆయన. అంటే భూమి మీద చదవండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే, పాపము చేయక మేలు చేయుచుండు. అంటే నీతిమంతుడు ఏం చేస్తాడండి? మేలు చేస్తాడు. అంటే మనం అందరం ఏం చేస్తాం? రోమ 3:23 ప్రకారం ఏముందండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేశారు? మన నీతిమంతులం కాదు. మనకు ఒకవేళ అందం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు,
కానీ మనం దేవుని దృష్టిలో ఎలాగున్నామండి? ధర్మశాస్త్ర ప్రకారం అంటే పాపులు, పాపం చేస్తున్నాం. రోమా 3:23లో ఏ భేదం లేదంట. భేదం లేదు, స్థల భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, రంగు భేదం లేదు. అందరూ ఎవరంటే పాపులు. భూమి మీద ఒక్క కూడా నీతిమంతుడు లేడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే రోమా 6:23లో ఏముందండి? పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణానికి పాత్రులు మనం, పాపం చేసిన వారు. ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే ఒక జ్ఞాపకం వస్తుంది చూడండి. ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. అందుకే ప్రభు ఏం చేశారంటే, ఇప్పుడు చదవండి రోమీలకు రాసిన పత్రిక 3:26 కాడి నుంచి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా దేవుడు ఇప్పటి కాలమందు ఇక్కడ కూడా రాయబడ్డది. ఆయన ఎవరండి? మళ్ళీ కూడా రోమీలకు రాసిన పత్రిక ఆయన గురించి ఆయన నీతిమంతుడును, యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చివాడని ఉండుటకు ఆయన అలాగ చేశాడండి. ఎలాగ చేశాడు? ఏం చేశాడు? ఆయన కుమారుని లోకానికి పంపించాడు. చదవండి ఆ మాట మరలా చదవమ్మా. తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చుడు ఆయన అలాగూ చేశాను. ఎలాగ చేశాడు? చదవండి 28వ కూడా. చాలండి. విశ్వాస మూలంగా, ఇవి విశ్వాస మూలంగా, క్రియల మూలంగా కాదు, విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడడానికి తన ప్రియకుమారుడైన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? ఇందాక జ్ఞాపం చేసుకుని, మరణానికి వెనక్కి వెళ్ళాడా, ముందుకెళ్ళాడా? ముందుకు వచ్చాడు. పట్టుకుంటాకు వచ్చారు, పట్టుకున్నారు. ప్రభువుని ఏం చేశారండి చెప్పాలి? అప్పగించారు, సిలువకు అప్పగించారు. సిలువపై ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచాడు. మరి ఆయన గురించి రాయబడ్డది ఆయన నీతిమంతుడని. చూడండి మత్తయి సువార్తలో బాగా ఉంటుంది. మత్తయి సువార్త 27:4. నేను నిరపరాధి రక్తమును అప్పగించి. ఎవరు చెప్పారండి? ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాల గురించి ప్రభువు నమ్మేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రధాన యాజకులకి పెద్దల యొద్దకు వచ్చి మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితిని అన్నాడు. అంటే నిరపరాధ రక్తం అంటే కింద ఏం రాబడ్డది? నీతిమంతుని రక్తం. అంటే నీతిమంతుని నేను ఏం చేశాను? అప్పగించేసాను. యోధా కూడా చెప్తున్నాడు అదే మాట. పిలాతు భార్య కూడా చెప్పు చూడండి కింద 19వ. అతడు న్యాయపీఠ మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చూసారండి, పిలాతు భార్య కూడా చెప్తుంది, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. భర్త తప్పు చేస్తాడేమో అని భార్య ఏం చేసిందండి? హెచ్చరించింది. ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. అందుకని చేతులు కడిగేసుకున్నాడు. చూడండి ఇంకో మాట ఉంటుంది. అది పిలాతు ఏమంటున్నాడు చూడండి 24వ. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినది కానీ తన వల్ల ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, ఈ నీతిమంతుని రక్తం గురించి నేను ఎవరిని నిరపరాధం. చూసారండి, సాక్ష్యం చెప్తున్నారు మనుషులు. యోధా చెప్తున్నాడు, పిలాతు భార్య చెప్తుంది, ఇంకెవరు చెప్తున్నారండి? పిలాతు చెప్తున్నాడు. ఒక మాట ఉంటుంది చూడండి, అదే లోకాసు వార్త. ఇప్పుడు మత్తయి చూసిన చూడండి, లోకాసు వార్తలో 23:47. శతాధిపతి జరిగినది చూసి
చూసారండి, శతాధిపతి కూడా ఏం చెప్తున్నాడు? ఈ మనుషుడు నిజముగా ఏమై ఉన్నాడు? నీతిమంతుడు అంటాడు. మరి కూర్చున్న నీవు మన కొరకు చనిపోయిన ప్రభు నీతిమంతుడని నువ్వు తెలుసుకున్నావా? అక్కడ చూడండి, శతాధిపతి ఏమంటున్నాడంటే, శతాధిపతి జరిగింది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండునని. మరి నీతిమంతుడు పాపం చేయడు కదా, మరి ఆయన ఎందుకు పొందాడు ఆ శిక్ష? చెప్పండి. నీతిమంతుడు మేలే చేస్తాడు కదా, నీతిమంతుడు మాట ఇచ్చి జరిగిస్తాడు కదా, నీతిమంతుడు వెనక్కి తీయడు కదా, మరి ఆయన ఎందుకు పొందాడు ఆ శిక్ష? చెప్పండి. మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? శిలువపై మరణించాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన గురించి సాక్ష్యం ఉంది. ఆ నీతిమంతుడిని ఆరాధించాలంటే మనం కూడా ఏం చేయబడాలండి? నీతిమంతులుగా తీర్చబడాలి. అదే ఆత్మతో సత్యంతో ఆరాధన. అది యథార్థమైన ఆరాధన. అది తండ్రి కోరుకుంటున్నాడు. ఇటువంటి ఆరాధన కొరకే ప్రభు వెతికితే మనం బేతనియాకు వచ్చాం. అర్థమైందండి? మనం కూడా నశించిపోయేవారమే, పాపులమే, పాపం చేత అపరాధం చచ్చిన వారము, మరణానికి పాత్రలం, భేదం లేదు. అయితే ప్రభు మనల్ని ఏం చేశాడంటే, ఎలా తీర్చాడండి నీతిమంతులుగా? కుమారుని యందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతి మనలో ఉంటే తండ్రిని ఎలా ఆరాధిస్తామండి? చెప్పాలి. ఆత్మతో ఆరాధిస్తాం. అది కావాలి ప్రభువుకి. అందుకొరకు ఆయన మరణించాడు. అలాగు చేసి అక్కడ ఎంత చదివాం? రోమీలకు రాసిన పత్రిక 3:26 మళ్ళా చదవమ్మ భాగాన్ని. అలాగు చేసి చదవ భాగాన్ని. అలాగే ఆయన నీతి కనపరచడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనలో నీతి లేదు, మనలో పాపమే కనబడుతుంది. అవునే కదండి? ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే మనల్ని పరీక్ష చేసుకుంటే ధర్మశాస్త్రం నువ్వు పాపం చేసి వెళ్ళిపో, మన యొక్క అదే కనబడుతుంది. అందుకే అలాగ చేశాడు. ఎలాగ చేశాడు? ఆయన నీతి కనుపరచాలని. ఆ నీతి మనలో ఉంటే, ఆ ప్రభు మనలో ఉంటే, అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, ఆయన మనకు నీతి, పరిశుద్ధత, విమోచన ఏమయ్యాడండి? జ్ఞానమయ్యాడంట. ఎవరండి? ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ఆ నీతిమంతుని మనం ఆరాధించాలంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4:25. అప్పగింపబడి చాలండి. ఆయన పునరుద్ధానం ఈ దినం మనకు ఏం జ్ఞాపం చేస్తుందంటే, చెప్పండి, దేని కొరకు లేపబడ్డాడైనా? చాలామంది తెలీదు. యేసుప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడి లేచాడంటే ఏదో పండగలు, వస్త్రాలు, పిండి వంటలు ఇవి అనుకుంటున్నారు. కానీ ఆయన లేచింది కారణం ఏంటంటే అక్కడ ఆ మాట రాయబడ్డది చూడండి, మనము మన అపరాధం నిమిత్తమే అప్పగింపబడి. ఆయన ఏం చేయబడ్డాడండి? ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. చూసారండి, ఆయన పునరుద్ధానం మనకి ఏం జ్ఞాపం చేస్తుందండి? నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు ఆయన. అక్కడ ఇంకో మాట ఉంటుంది చూడండి, 5:1. కాబట్టి విశ్వాస మూలమున. చాలండి. రెండోదిగా చూస్తే అక్కడ రాయబడ్డ మాట, కాబట్టి విశ్వాస మూలమున మనం ఎలా చేయబడ్డామండి? నీతిమంతులు. ఒకప్పుడు పాపులం, కానీ ఆయన పునరుద్ధానాన్ని బట్టి ఆయన ఎందుకు లేపబడ్డాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చబడటకే లేపబడ్డాడని. 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. ఇప్పుడు ఎలా తీర్చబడ్డామండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకే ఆయన అలాగూ చేశాడు. మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలోంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళాడు. అది విశ్వాసం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఏమవుతాడండి? నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనం ఏం చేయబడతాం? నీతిమంతుడు. తీతుకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. తీతుకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 6వ వచనం. మనం ఆయన కృప వలన చూసారండి, ఒకటేమో విశ్వాసం మూలంగా నీతిమంతులము, ఆయన పునరుద్ధానం ద్వారా నీతిమంతులము. తీతుకు రాసిన పత్రికలు ఏముంది? ఆయన కృప వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డాం కాబట్టి నీతిమంతుడైన తండ్రిని మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. మరి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.